దశాబ్ద కాలానికి పైగా తాను చెప్పిందే వేదమన్నట్టు సాగిన ప్రధాని నరేంద్ర మోదీ శకం ముగిసిపోనుందా? మోదీకి అడుగడుగున ఆర్ఎస్ఎస్ బంధనాలను వేస్తున్నదా? ఆయన మాటను చెల్లని రూపాయిగా మార్చివేస్తోందా? 75 ఏళ్లకు రిటైర్ అవ్వాల్సిందేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఇటీవల వ్యాఖ్యానించడం, పార్టీ అధ్యక్ష పదవి కోసం బీజేపీ అగ్రనాయకత్వం సూచించిన 2 కేంద్ర మంత్రుల పేర్లను ఆర్ఎస్ఎస్ పక్కన పెట్టడం, పలు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులుగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నవారే ఎన్నికవుతుండటం వంటి ఇటీవలి పరిణామాలను విశ్లేషిస్తే సంఘ్ పరివార్ పట్టు బిగించే పనిలో పడింది నిజమేనని స్పష్టమవుతోంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య సంబంధాలను 2014 ముందు ఆ తర్వాత అని రాజకీయ విశ్లేషకులు విభజిస్తారు. 2014 కంటే ముందు, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టే కంటే మునుపు ఈ రెండు వ్యవస్థల మధ్య సత్సంబంధాలు ఉండేవి. ఆర్ఎస్ఎస్ సూచనల ప్రకారమే బీజేపీలో నిర్ణయాలు జరిగేవి. కానీ ఎప్పుడైతే మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారో పరిస్థితులు మారిపోయాయి. ఆర్ఎస్ఎస్ సూచనల్ని క్రమంగా పక్కన పెడుతూ మోదీ, అమిత్ షా ద్వయం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించింది. అంతేకాకుండా సంఘ్ కీలక నేతలతో చర్చించకుండానే వాటిని అమలు చేయడం వంటివి కూడా జరిగిపోయాయి. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా అధికారంలోకి రావడం, పార్టీలో మోదీ బలమైన నేతగా ఉండడంతో ఆర్ఎస్ఎస్ కూడా దశాబ్ద కాలంగా మౌనంగానే ఉండిపోయింది. ఒకానొక దశలో ఆర్ఎస్ఎస్ తో బీజేపీకి పనేం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇండియన్ ఎక్స్ప్రెస్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తేల్చి చెప్పాడు. అయితే 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలు బీజేపీకి పెద్ద జలకిచ్చాయి. మిత్రపక్షాల మద్దతు లేకుండా అధికారంలోకి రాని పరిస్థితి ఆ పార్టీకి ఎదురైంది. ప్రధానిగా మోదీకి ఇది ఊహించని షాక్. పైగా 2014, 2019 నాటితో పోలిస్తే ప్రజల్లో మోదీ చరిష్మా అంతకంతకు తగ్గిపోయిందని పలు సర్వే రిపోర్టుల్లో తేలింది. దీన్ని ధృవపరుస్తూ 2014 నుండి 2024 వరకు ఏదో ఓ కార్యక్రమం పేరిట 3 రోజులకొకసారి మీడియాలో కనిపించే మోదీ 2024 లోక్సభ ఫలితాల తర్వాత ముఖం చాటేసే పరిస్థితికి వచ్చారని, ఈ పరిణామాల్ని లోతుగా గమనిస్తున్న ఆర్ఎస్ఎస్ వెంటనే అలర్ట్ అయిందని విశ్లేషకులు చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో ఆర్ఎస్ఎస్ కు కొత్త ఆయుధం దొరికినట్టయిందని, ఆ తర్వాత కూడా మోదీ తరచూ పాలనలో తప్పిదాలు చేస్తుండడం, పాలనపై క్రమంగా పట్టు కోల్పోతుండడం మరింతగా కలిసి వచ్చిందని వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ మాట్లాడుతూ 75 ఏళ్లకు రిటైర్మెంట్ కావాలంటూ పరోక్షంగా మోదీని టార్గెట్ చేశారని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకునే బీజేపీలో గడిచిన 45 ఏళ్లలో ఎన్నడూ చూడని పరిస్థితి ఇప్పుడు నెలకొన్నది. గడిచిన 2.5 ఏళ్లుగా ఆ పార్టీ అధ్యక్ష పదవి ఒక విధంగా ఖాళీగానే ఉన్నది. పొడిగింపుల పేరిట నడ్డాను బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నారు. బీజేపీ చరిత్రలో అధ్యక్ష పీఠం చూడలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధ్యక్షుడి ఎంపికలో బీజేపీకి ఆర్ఎస్ఎస్ కి మధ్య అభిప్రాయ భేదాలు నెలకొనడమే దీనికి కారణంగా చెప్తున్నారు. బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్లను ఈ నెల ప్రారంభంలోనే ఆమోద ముద్ర కోసం ఆర్ఎస్ఎస్ నాయకత్వానికి పంపించినట్లు బీజేపీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే వీరిద్దరిలో ఎవరి పేరును కూడా ఆర్ఎస్ఎస్ ఆమోదించలేదు. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. మోదీని ముందు పెట్టి 2029 ఎన్నికల్లో బీజేపీ గెలవడం కష్టమని ఆర్ఎస్ఎస్ నేతలు భావిస్తున్నట్లు వినికిడి. దీంతో మోదీ, షా వర్గానికి చెందిన ప్రధాన్, భూపేందర్ ను అధ్యక్షుడిగా ఎంపిక చేస్తే బీజేపీ ప్రక్షాళనకు ఎలాంటి అవకాశం ఉండదని, మోదీదే మళ్లీ పైచేయిగా సాగుతుందని, ఈ కారణంగానే వ్యక్తిగతంగా కాకుండా పార్టీని సంస్థాగతంగా బలపరిచే నేతను అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని ఆర్ఎస్ఎస్ ఆలోచన చేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ 17కు మోదీకి 75 సంవత్సరాల వయసు నిండుతుంది. 75 ఏళ్లకు క్రియాశీల పదవుల నుంచి తప్పుకోవాలన్న నిబంధన అనధికారికంగా బీజేపీలో ఉన్నది. భగవత్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో మోదీ తన పదవి నుంచి దిగిపోవాలని కొందరు ఆర్ఎస్ఎస్ నేతలు సూచిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మోదీ, షా పిడికిడి నుంచి బీజేపీని విడిపించగల అధ్యక్షుడిని సంఘ్ కోరుకుంటున్నదని, భవిష్యత్తులో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించగల తర్వాతి తరం నాయకుల్ని ప్రోత్సహించాలని సంఘ్ భావిస్తున్నదని ఆర్ఎస్ఎస్ నేతలు చెబుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికలోనే కాదు, రాష్ట్రాల అధ్యక్షుల ఎంపికలోనూ ఆర్ఎస్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల అధ్యక్ష ఎన్నికలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. తెలంగాణలో అధ్యక్ష పదవి ఈటల రాజేందర్కు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చివరికి ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న రామచంద్రరావును ఎంపిక చేశారు. మోదీ, షా స్వయంగా హామీ ఇచ్చినప్పటికీ ఈటలకు అధ్యక్ష పదవి దక్కలేదని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
బీజేపీలో మోదీ షా ద్వయం ప్రభావాన్ని తగ్గించి పార్టీని ప్రక్షాళన చేయడానికే ఆర్ఎస్ఎస్ ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.